గాయ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. సో రేపే నా ఇండియా ట్రిప్ అనమాట. దానికోసం ఇంకొంచెం లాస్ట్ మినిట్ షాపింగ్ ఉంది. అది చేద్దామని చెప్పేసి వెళ్తున్నాను అనమాట ప్రస్తుతం అయితే. బట్ నేనైతే అస్సలకి ఏమి ప్యాకింగ్ అన్నదే స్టార్ట్ చేయలేదు. నాకు ప్యాకింగ్ అన్న వెంటనే ఏంటో తెలియని ఒక యాంగ్షియస్నెస్ వస్తుంది. నాకు తెలుసు అది నేను ఇండియా నుంచి యుఎస్కి వచ్చినప్పుడు కూడా నేను ఎప్పుడు అంత ఫీల్ అవ్వలేదు. నేనైతే అసలుకి స్టార్టే చేయలేదు ప్యాకింగ్. అసలుకి ఇవన్నీ పడతాయో లేదో కూడా తెలియదు. రేపు నాకు 4 o'clockకి నా ఫ్లైట్ ఇక్కడ డిఎఫ్డబ్ల్యూ నుంచి. సో నాది వచ్చేసి లుఫ్తాన్సా ఎయిర్వేస్ ద్వారా నుంచి వెళ్తున్నాను. సో నాకు ఒక్క చెక్ ఇన్ బ్యాగ్ ఉంది. ఒక చెక్ ఇన్ బ్యాగ్, ఒక క్యాబిన్ బ్యాగ్ అండ్ మన పర్సనల్ ఐటమ్ అంతే. వాటిలోనే ఇవన్నీ పట్టించాలి. కానీ కొంట మీద మాత్రం కొనేస్తూనే ఉన్నాను. తెలియదు అసలుకి ఎంత ఫిట్ అవుతుంది ఏంటి అన్నది అయితే తెలీదు. సో యా, ఇక్కడ నుంచి నాది వయా ఫ్రాంక్ఫర్ట్ అనమాట. డిఎఫ్డబ్ల్యూ నుంచి ఫ్రాంక్ఫర్ట్ నుంచి డైరెక్ట్ బాంబేకి, అండ్ బాంబే నుంచి ఇంకా మనకి డొమెస్టిక్ ఫ్లైట్. అది కూడా నాకు డైరెక్ట్ ఫ్లైట్ దొరకలేదు. బాంబే టు వైజాగ్, వైజాగ్ టు విజయవాడ. నాకు ఇక్కడ యుఎస్ నుంచి ఇండియాకి వెళ్ళడం ఒక ఎత్తు అయితే, అక్కడి నుంచి డొమెస్టిక్ గా మారటం అన్నది ఇంకొక ఎత్తు. అదే నాకు ఎక్కువ స్ట్రెస్ తీసుకుని వస్తుంది. నేను మా బుడ్డోళ్ళ కోసం ఈ కొన్ని కలరింగ్ బుక్స్ అండ్ ఒక ఏమంటారు స్టోరీ బుక్ కూడా తీసుకున్నాను. గాట్ మై నెయిల్స్ డన్. చాలా 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 మంత్స్ తర్వాత బేసిక్ ఫ్రెంచ్ టిప్. ఇప్పుడు టైం వచ్చేసి 2:45 అవుతుంది. జస్ట్ ఇప్పుడే నేను నా ప్యాకింగ్ ఫినిష్ చేసా. అరౌండ్ 12 o'clock ఏమో స్టార్ట్ చేసినట్టున్నాను. నేను చెప్పాను కదా నాకు వచ్చేసి ఒక్క చెక్ ఇన్ లగేజ్ బ్యాగే ఉందని. దాంట్లోనే మా ఇంట్లో తీసుకెళ్లే వాళ్ళకి ప్లస్ ఇంకానేమో మా కజిన్వి తీసుకుని వెళ్తున్నాను నేను. వాళ్ళ ఇంట్లో వాళ్ళకని పంపించారు, మా ఫ్రెండ్స్ అని పంపించారు. టూ మెనీ కమిట్మెంట్స్ తీసుకున్నా అన్నట్టుగా ఫీల్ అయ్యాను అనమాట నేనైతే. దాంట్లో కొన్ని నా వస్తువులు కొన్ని వదిలేసాను, మా ఇంట్లో వాళ్ళకి కొన్నవి వదిలేసాను, అండ్ వాడి పంపించినవి కూడా కొన్ని వదిలేసాను వెయిట్ సరిపోక. నేను చాలా ఓవర్ ఎస్టిమేట్ చేశానని అనిపించింది. బికాస్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటంటే అన్నీ కంప్రెషన్ బ్యాగ్స్లో పెట్టేస్తాం కదా మనము క్లోత్స్ ఇవన్నీ. సో స్పేస్ అన్నది కలిసి వస్తుంది. కానీ ఈసారి నాకు షూస్ ఎక్కువ అయిపోయినాయి. సో దానివల్ల స్పేస్ అన్నది చాలా ఆక్యుపై చేస్తుంది అనమాట. అమ్మో ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చిందో. ఓకే, వెళ్ళిన తర్వాత ప్రాబబ్లీ నేను చెక్ ఇన్ ఇదంతా చేసిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ మీకు వీడియోలో ఎట్లా జరిగింది ఏంటి అన్నది చెప్తాను. ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాం. కరెంట్లీ టైం వచ్చేసి ఐ డోంట్ నో టైం ఎంత. టైం వచ్చేసి 1:05 అవుతుంది. నాది వచ్చేసేటప్పటికి 15 minutes డిలే అన్నారు. సో నా ఫ్లైట్ వచ్చేసి 4:30కి 3 hours ముందర వెళ్ళాలి కాబట్టి మా ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ వచ్చేసేటప్పటికి 20 minutes. సో వీఆర్ స్టార్టింగ్ నౌ. అంతా కూడా చెక్ ఇన్ అంతా చేసేసాను. నా క్యాబిన్ బ్యాగ్ కూడా చెక్ చేసేసాను. సో ఓన్లీ ల్యాప్టాప్ బ్యాగ్ ఉంది నాతోని, విచ్ ఇస్ మచ్ మోర్ ఈజియర్. టైం వచ్చేసి అరౌండ్ 3 అవుతుంది. 2:55 అవుతుంది. అండ్ 4 o'clockకి నా బోటింగ్. లక్కీలీ ఏమీ వెయిట్ తోటి కానీ ఏమీ ఇష్యూస్ రాలేదు. సో యా, దట్స్ అ గుడ్ థింగ్. నౌ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. బోర్డింగ్ అయితే ఒక 1/2 hour లేట్ అయింది. ఇదేంట్రా బాబు ఫస్ట్ ఫ్లైట్లోనే డిలే అనుకున్నాను. కొంచెం భయం కూడా వేసింది, బికాజ్ నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది కదా అందుకోసము. బట్ ఎనీవేస్ కొంచెం త్వరగానే అయితే కానిచ్చారు. అండ్ వీఆర్ ఫైనలీ బోర్డెడ్. లక్కీగా లాస్ట్ రోలో అయల్ సీట్ వచ్చింది. కొంచెం ఎక్కువ లెగ్ స్పేస్ కూడా ఉన్నట్టు అనిపించింది. అండ్ ఏం తెలుగు షోస్ లేక నేనైతే ఫ్రెండ్స్ చూసిన. అండ్ హూ డజంట్ లైక్ ఫ్రెండ్స్. వెళ్ళంగానే కొన్ని రిఫ్రెష్మెంట్స్ ఇచ్చారు, జ్యూస్ ఇంకా కొన్ని క్రాకర్స్ కైండ్ ఆఫ్. అది తింటూ మంచిగా ఎంజాయ్ చేశాను. ఓకే, నాట్ బ్యాడ్ అనుకున్నాను ఫుడ్ ఇక్కడ. బట్ ఆ తర్వాత మనకి మీల్ అన్నది వచ్చింది.
గైస్ ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకని ఖతార్ ఫుడ్ ఈస్ ద బెస్ట్ అంటారని చెప్పేసి. నేను ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు నేను ఖతార్ ఎయిర్‌వేస్‌లో వచ్చాను. బట్ అప్పుడే నాకు ఫుడ్ నచ్చలేదని చెప్పి కంప్లెయింట్ చేశాను. బట్ ఈ ఫుడ్ తినిన తర్వాత ఐ హావ్ డిసైడెడ్ ఖతార్ ఈస్ ద బెస్ట్ అని చెప్పేసి. సో పాథటిక్‌గా ఉంది అసలకి. ఐ కెనాట్ ఈవెన్ టెల్. అలా ఒక్క స్పూన్ తీసుకొని నేనైతే లిడ్ క్లోజ్ చేసేసి పెట్టేసాను. బట్ ఎనీవేస్ వాళ్ళిచ్చిన డెజర్ట్ మాత్రం బావుంది. సమ్ బ్రౌనీ విత్ బ్రౌన్ షుగర్ ఆన్ టాప్. అదొక్కటి మాత్రం కంప్లీట్‌గా ఫినిష్ జేసి, ఇంకా కాసేపు ఫ్రెండ్స్ చూస్తూ, వాళ్ళిచ్చిన స్నాక్స్ తోటి స్నాకింగ్ జేస్తూ, అలా ఎంజాయ్ చేశాను. అండ్ అలా పడుకున్నానో లేదో ఇట్లా ల్యాండ్ అయిపోయాను. దిగిన వెంటనే నేనైతే నా గేట్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాను. నా కనెక్టింగ్ ఫ్లైట్‌కి. బికాజ్ మనకు తెలీదు కదా! ఎంత దూరం ఉంటది, ఏంటి అన్నది. అండ్ వెళ్ళిన దారిలో మొత్తం మాత్రం డ్యూటీ ఫ్రీ మంచిగా ఉంది. అండ్ ఇక్కడ నా లే ఓవర్ 3 ఆర్ 25 మినిట్సే కాబట్టి చూస్తూనే వెంటనే అయిపోయింది. అది గూడా ప్రశాంతంగా అనిపించింది. అండ్ ఇక్కడైతే నేను నా నెక్స్ట్ ఫ్లైట్‌కి బోర్డ్ అయిపోతున్నాను కూడా. ఈ ఫ్లైట్‌లో నేనైతే విండో సీట్ బుక్ చేసుకున్నా. బికాజ్ మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఇట్ ఈస్ ఇండియా అండ్ ఐ వాంట్ టు ఫీల్ థాట్. అండ్ మీలో ఎంతమందికి టేక్ ఆఫ్ అంటే ఎక్కువ ఇష్టం ల్యాండింగ్ కంటే? నాకైతే టేక్ ఆఫ్ అనేది చాలా ఇష్టం. అందులోను ఇట్లా బయటికి చూడటము. బికాజ్ ప్లేన్ పైకెళ్తున్నప్పుడు ఐ ఫీల్ లైక్ ఐ యామ్ స్ప్రెడింగ్ మై వింగ్స్ టు ఫ్లై అన్నట్టు. చాలా మంచి ఫీలింగ్ వస్తది. ఎనీవేస్ ఫైనల్‌గా అయితే టేక్ ఆఫ్ అయింది. అండ్ టేక్ ఆఫ్ అయిన వెంటనే మనకైతే ఫుడ్‌ని గూడా తీసుకొనొచ్చారు. హానెస్ట్‌లీ ఫుడ్ అయితే ఈ ఫ్లైట్‌లో చాలా బెటర్‌గా ఉంది. ఇన్‌ఫాక్ట్ ఇండియన్ ఫుడ్‌ని సర్వ్ చేశారు. మేబీ ఈ ఫ్లైట్ నెక్స్ట్ ఇండియాకనేమో. మంచిగా కీర్, సలాడ్, రైతా, రైస్ విత్ పన్నీర్ అండ్ చోలే ఇచ్చారు. అండ్ ఆబ్వియస్‌లీ మనం తింటున్నామంటే ఏదోకటి చూడాలి కాబట్టి, ఇక్కడ ఏదో ఏషియన్ డ్రామా పెట్టుకొని చూస్తూ ప్రశాంతంగా తిని, ఇంకా నేను మొత్తం ఫ్లైట్ అయితే నిద్రపోయాను. ఫైనల్లీ వి ఆర్ ఇన్ ఇండియా! మంచిగా అన్ని చెక్స్ అన్నీ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ డొమెస్టిక్ ఫ్లైట్స్ కాబట్టి బ్యాగేజ్ క్లెయిమ్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడే డొమెస్టిక్ పాసెస్ కూడా తీసుకోవటం అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మనం టెర్మినల్స్ మారాలన్నమాట. టెర్మినల్ 2 వచ్చేసేటప్పటికి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌కి. బట్ మనం వెళ్ళాల్సింది టెర్మినల్ 1కి డొమెస్టిక్ ఫ్లైట్స్‌కి. సో, వి ఆర్ గోయింగ్ మనకిక్కడ గేట్స్‌కి ఎక్స్‌చేంజ్ అవ్వటానికి ఎట్లా అయితే ట్రాన్సిట్ ఉంటదో, టెర్మినల్స్ ఎక్స్‌చేంజ్ అవ్వటానికి కూడా ఎవ్రీ 5-10 మినిట్స్ అయితే ట్రాన్సిట్ ఉంటది. అండ్ అదొచ్చేసి ఒక 15 మినిట్స్ రైడ్ అంతే. నాకైతే ఇక్కడ ఇండియాలో రోడ్స్ చూసిన వెంటనే మొహం అయితే వెలిగిపోయింది. అండ్ ఇక్కడికొచ్చిన తర్వాత నాకైతే టెన్షన్స్ మొదలైనయి. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ నా వైఫై కనెక్ట్ కాలేదు. బికాజ్ దానికి ఇండియా నంబర్ కావాలి. నా ఇండియా నంబర్ ఏమో ఎక్స్‌పైర్ అయింది. ఇక్కడ ఆల్మోస్ట్ నాకు 5 అవర్స్ లే ఓవర్ అండ్ 5 అవర్స్‌లో ఇట్స్ లైక్ జీరో కాంటాక్ట్ ఎవరికన్నా సరే నేను దిగాను సేఫ్‌గా అని చెప్పటానికి గాని ఆర్ వాటెవర్ ఇట్ ఈస్. సమ్‌హౌ నేనైతే మేనేజ్ చేసేసాను. అండ్ లక్కీలీ నా ఫ్లైట్ కూడా ఆన్ టైమ్ ఉంది. ఏం డిలే గాని, క్యాన్సిలేషన్ గాని అవ్వకుండా. హాయ్ గైస్! ఐయామ్ ఇన్ హైదరాబాద్. సో, ఇప్పుడు నా ఫ్లైట్ డిలే అయింది విజయవాడకి. నాకు ఇంటర్నేషనల్ ఫ్లైట్ అప్పుడు కూడా అంత చిరాకుగా ఏం పుట్టలేదు గానీ, హైదరాబాద్ నుంచి ఈ డొమెస్టిక్ ఫ్లైట్స్‌కి ఎంత చిరాకు పుడుతుందో. ఇప్పుడు 2 అవర్స్ డిలే అయింది నా ఫ్లైట్. సో, వెయిట్ చేస్తున్నాను. ఇంటికెళ్ళేటప్పటికే నాకు తెలిసి 3:00 అట్లా అయితదేమో. ఆల్రెడీ నా బాడీలో ఫ్యూయల్ అంతా అయిపోయింది. అండ్ ఆల్సో ఇందాకడ నేను బాంబే టు హైదరాబాద్ ఫ్లైట్ తీసుకుంటున్నప్పుడు అక్కడ ఒక ఆయన గొడవ పడుతున్నారు. ఏంటా అని అడిగితే, ఒక ఆవిడకంట ఇండిగో ఫ్లైట్ వాళ్ళు వీల్ చైర్ అసిస్టెన్స్ ఉన్నా సరే, వీల్ చైర్ మేము 4 మెంబర్స్ కంటే ఎక్కువ అసిస్ట్ చేయలేము అని చెప్పేసి ఆవిడకి వీల్ చైర్ అసిస్టెన్స్ ఇవ్వలేదంట. పాపం ఆవిడ ఒక్కళ్ళే ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళ అబ్బాయి ఎవరో బుక్ చేసినట్టున్నారు టికెట్. సో, ఆవిడేంటంటే పాపం బోర్డింగ్ అయ్యేంత వరకు ఎక్కడికెళ్ళాలో, ఏం చేయాలో తెలియక అట్లానే తిరుగుతూ ఉన్నారు. గట్టిగా మాట్లాడలేరు కదా పెద్దోళ్ళంటే. ఏమని మాట్లాడగలుగుతారు గట్టిగా. సో, లాస్ట్‌కి ఒక పెద్దాయన సీట్ పక్కనే కూర్చున్నారాయన. ఆయన నాకు తెలిసి డాక్టర్ అనుకుంటా. వాళ్ళ పేరెంట్స్‌కి కూడా రీసెంట్‌గా అట్లనే జరిగిందని చెప్పేసి ఆయన ఫ్రస్ట్రేట్ అయ్యి ఆయన నోటీస్‌కి తీసుకొనొస్తే క్యాబిన్ క్రూ వాళ్ళకి సో, ఇన్ఫార్మ్ చేస్తే అప్పుడు ఆవిడకి అసిస్టెన్స్ అన్నది ఇచ్చారు. అండ్ అక్కడున్న ఎయిర్ హోస్టెస్ కూడా ఎవరైతే ఈ క్రూ ఉంటారో వీల్ చైర్ అసిస్టెన్స్ ఇదంతా ఇచ్చేవాళ్ళు వాళ్ళని కొంచెం గట్టిగా ఏమంటారు చెప్పారనమాట. అట్లాంటి ఏం రూల్స్ లేవు అది ఇది అని చెప్పేసి. ఆయన అయితే అసలుకి లిటరల్‌గా ఎతికాడనమాట. లైక్
ఆన్లైన్లో అట్లా హెల్ప్ చేసే వాళ్ళు కనబడటం కూడా చాలా రేర్ కదా. నాకైతే అది అనిపించింది. హానెస్ట్లీ చెప్పాలంటే నాకు కూడా ఇండిగో ఫ్లైట్ ఎక్కిన ప్రతిసారి కొంచెం టెన్షన్గానే ఉంటుంది. లైక్ బ్యాగేజ్ సరిగ్గా వస్తుందా ఏంటి అన్నది. అందుకని ఇండిగోలో వెళ్తున్నప్పుడు ప్రతిసారి కూడా నేను ఎప్పుడు చెక్ ఇన్ లగేజ్ బ్యాగ్ అన్నది పెట్టుకోను. బట్ యా, ఇప్పుడైతే నాది కొంచెం జర్నీ దగ్గరికి వచ్చే టైంకి నాకు కొంచెం ఎక్సైట్మెంట్ పెరుగుతుంది. అండ్ నానా కష్టాలు పడి మా మమ్మీని ఆఫీస్కి వెళ్ళనివ్వకుండా ఉంచాను. చూడాలి ఎట్లా అయితే. హిట్ అన్నది డిలే అయింది కదా. సో చాలా ఆకలేసింది. అందుకనే అక్కడ కెఫే నిలోఫర్ ఉంటే అక్కడికెళ్ళి నేను ఈ శాండ్విచ్ అయితే తెచ్చుకొని తిన్నా. అలా వెయిట్ చేస్తా ఉన్నాను. నాకైతే లిటరల్లీ నిజంగానే చాలా పిచ్చెక్కింది. బట్ లక్కీలీ ఇక్కడైతే నాకు ఇంటర్నెట్ ఉంది. ఆల్మోస్ట్ 2.5 అవర్స్ డిలే తర్వాత ఫైనలీ ఐఎమ్ హియర్ ఆన్ ద వే టు విజయవాడ. అండ్ చాలా సేఫ్‌గా కూడా రీచ్ అయిపోయాను. ఇప్పుడే నా ట్రావెల్ వ్లాగ్ అయితే నేను ఎడిట్ చేస్తున్నాను. నేనేం రియలైజ్ అయ్యానంటే హైదరాబాద్లో కొంచెం సేపటి తర్వాత నేను అసలు ఏమీ షూట్ చేయలేదు. బికాజ్ యాజ్ యూ గైస్ నో రీసెంట్ టైమ్స్లో చాలానే ఇండిగో ఫ్లైట్స్ మీద న్యూస్ ఇవన్నీ వస్తున్నాయి కదా. అండ్ ఐ వాజ్ ఆల్సో ట్రావెలింగ్ కంటిన్యూస్లీ ఫర్ ఒక రోజు నుంచి కాబట్టి ఐ వాజ్ రియలీ టయర్డ్. ఇంకా అసలుకి హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత మీరే చూసారు కదా నాకు డొమెస్టిక్ ఫ్లైట్స్ కూడా ఎన్ని స్టాప్స్ ఉన్నాయో. అండ్ ఇట్ ఈస్ రియలీ ఫ్రస్ట్రేటింగ్. చాలా అంటే చాలా చిరాగ్గా అనిపించింది. చాలా ఆకలి. అమ్మో, ఐ ఫెల్ట్ వెరీ గ్రేట్ఫుల్. ఐ నో దట్ చాలామందికి ఇంకా నాకంటే ఎక్కువ డిలేస్ అయినాయి. నాకు అట్లీస్ట్ ఒక 2.5 అవర్సే ఇంకా చాలా డిలేస్ అయినాయి ఇండిగో ఫ్లైట్స్. నేను వచ్చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా నా ఫ్లైట్ నేను వచ్చిన రోజు తర్వాత నుంచి చాలా వరకు ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వటము, డిలే అవ్వటం అయినాయి. ఇన్ఫ్యాక్ట్ నేను ఎక్కేటప్పుడు కూడా చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యి అక్కడ ఇండిగో హెల్ప్ డెస్క్ నిండా మనుషులు ఉన్నారు. నాకు కూడా చాలా టెన్షన్ అయింది హైదరాబాద్లో అయితే. బట్ సమ్హౌ లక్కీలీ అగైన్ దట్ బీయింగ్ సెడ్ ఐఎమ్ వెరీ లక్కీ దట్ ఐ రీచ్డ్ హోమ్ ద సూనెస్ట్ అని చెప్పేసి. ఓకే, సో అవన్నీ పక్కన పెట్టేస్తే ఐ వాంట్ టు టెల్ యూ గైస్ దట్ బేసిక్గా మనకి ఇండిగోలో మనం డొమెస్టిక్ ఫ్లైట్స్ బుక్ చేసుకునేటప్పుడు స్టూడెంట్ ఫేర్ అన్నది చూపిస్తుంది కదా. సో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది కదా, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అది వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. నాకు ఉన్నది ఒకటే లగేజ్ కాబట్టి ఇట్ ఇస్ 23 kgs కాబట్టి స్టూడెంట్ ఫేర్లో మనం వస్తే దే విల్ గివ్ అస్ 25 kgs ప్లస్ 7 kgs విచ్ వుడ్ కవర్ మై 1 లగేజ్ అండ్ మై క్యాబిన్ బ్యాగ్. ఓకే, సో నేను కూడా అదే కన్ఫ్యూజన్లో ఉండి అదే నాకు అసలు స్ట్రెస్ మొత్తం నా జర్నీ మొత్తంలో అసలు తీసుకుంటారా లేదా అన్నది. బికాజ్ ఇన్ హ్యాండ్ మన దగ్గర క్యాష్ ఉంటుంది కదా ఇంటర్నేషనల్లీ ట్రావెల్ చేస్తున్నప్పుడు అంత ఎక్కువ. అండ్ ఆ టైంలో మనం మన పేరెంట్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా పంపించి పే చేయమన్నా సరే ఇట్ ఈస్ అ వెరీ హ్యూజ్ ప్రాసెస్ ఆ లైన్స్లో వాటిల్లో నుంచిన తర్వాత. సో ఐ థాట్ ఇట్ వుడ్ బి వెరీ హెల్ప్ఫుల్. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఇట్ ఈస్ వ్యాలిడ్. మనం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అయినా సరే వీఆర్ స్టిల్ స్టూడెంట్ కాబట్టి ఇట్ ఈస్ వ్యాలిడ్. నేను ఇది ఎందుకని స్పెసిఫిక్గా చెప్తున్నానంటే నా ఫ్రెండ్ ఒకరికి అట్లానే బుక్ చేసుకుంటే వాళ్ళకి రిజెక్ట్ చేశారు. బట్ దే హ్యావ్ నాట్ అబ్జెక్టెడ్ ఎట్ ఆల్. నా విషయంలో అయితే మాత్రం దే డిడ్ నాట్ ఈవెన్ ఆస్క్ మై ఐడి కార్డ్ అక్కడ. బట్ యూ స్టిల్ హ్యావ్ టు క్యారీ ఇట్. బట్ నాకైతే ఏం అడగలేదు. సో యూ షుడ్ లైక్ కొంచెం గట్టిగా మాట్లాడాలి, అట్లాగా మేము ఇవ్వము అది ఇది అంటే. బికాస్ మనకి ఎంత తగ్గినా సరే తగ్గినట్టే కదా, ఎందుకు అనవసరంగా మనం డబ్బులు వేస్ట్ చేసుకోవటం. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మై ఎక్స్పీరియన్స్ విత్ లుఫ్తాన్జా, మీరు కనుక ఫుడ్లో మీరు కాంప్రమైజ్ అవ్వగలుగుతారు అంటే ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఎయిర్లైన్స్ టు లైక్ చూస్. ఎందుకంటే యూజువలీ మోస్ట్లీ మనం కతార్ ఎయిర్వేస్, ఎమిరేట్స్ ఇట్లానే వెళ్తారు కదా. దాంట్లో ఏంటంటే 3 hours ప్లస్ 16 hours ఉంటుంది కదా. బట్ దీంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ ఈక్వల్గా డివైడ్ అయ్యి ఉంటుంది మన జర్నీ టైం అన్నది. ఇప్పుడు నాకు ఐ గెస్ డాలస్ నుంచి ఫ్రాంక్ఫర్ట్కి ఇట్ ఇస్ 10 hours అండ్ ఫ్రాంక్ఫర్ట్ టు బాంబే ఇట్ వాజ్ లైక్ 8 hours సంథింగ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఓకే, సో ఇట్ ఈస్ లైక్ ఏంటంటే సగంగా అయింది కాబట్టి యూ విల్ నాట్ నో ద జర్నీ టైం అంత ఎక్కువసేపు ఫ్లైట్లో కూర్చున్నట్టుగా. బికాజ్ మనకే చాలా బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ వస్తాయి. ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ దిస్. ఒకవేళ మీరు ఫుడ్లో మేము కాంప్రమైజ్ అవుతామంటే ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఎయిర్లైన్స్ టు కన్సిడర్. అండ్ మనం ముందుగా బుక్ చేసుకుంటే యూ కెన్ ఆల్సో గెట్ ఇట్ ఫర్ వెరీ రీజనబుల్ ప్రైజెస్. అండ్ ఈవెన్ మన పేరెంట్స్ ఎవరైనా వస్తున్నా సరే వాళ్ళకు కూడా చాలా కష్టం కదా కూర్చోటం అన్నన్ని గంటలు. సో ఇట్ ఈస్ ఈజీ ఫర్ దెమ్ ఆల్సో. లైక్ ఇట్లా అయితే కొంచెము
ఐ మీన్ ఈక్వల్ టైంలో ఉంటుంది కాబట్టి అంత కష్టపడరు అంతే. ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ యూ గైస్ లైక్ డేట్. అండ్ నేను ఏవైతే కొన్ని థింగ్స్ చెప్పానో ఐ హోప్ దోస్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్. ఎవరైతే ఇప్పుడు కానీ ఫ్యూచర్లో కానీ వస్తున్నారో ఆర్ మీ పేరెంట్స్ని రప్పించుకుంటున్నారో. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇట్స్ గోయింగ్ టు బీ మై ఫ్యామిలీ రియాక్షన్స్. అండ్ ఐఎమ్ వెరీ 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 ఎక్సైటెడ్ టు షో యూ గైస్ దట్ వీడియో. అండ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ క్లోజ్ టు మై హార్ట్. సో యా, ప్లీజ్ డోంట్ మిస్ దాట్. అండ్ మీరు కనుక ఆ అప్డేట్స్ అన్ని రావాలంటే యూ నో వాట్ యూ హ్యావ్ టు డూ. యూ షుడ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో హిట్ దట్ బెల్ ఐకాన్ సో దట్ నేను ఇలా వీడియో పెట్టంగానే మీకు అట్లా నోటిఫికేషన్ వస్తుంది. విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.